హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ వ్లాగ్స్. తమ్నేల్ చూడగానే మీ అందరికీ అర్థమై ఉంటుంది నేను కొత్త తులసి కోట తీసుకున్నాను అనేసి. నేను మా ఇంట్లోకి షిఫ్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నా కొత్త తులసి కోట, మంచి డిజైన్లో ఉన్న తులసి కోట తీసుకోవాలి అనేసి. నాకు ఉందండి, నేను డైలీ పూజ చేసుకుంటూ ఉంటాను తులసి కోటకి. కాకపోతే ఆ తులసి కోట వచ్చేసి ప్లాస్టిక్ది. కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాం కదా, కొంచెం డిజైన్లో ఉన్న తులసి కోట తీసుకోవాలనేసి అనుకుంటూ ఉన్నాను. అయితే ఆ రోజు వచ్చేసింది, అది కూడా కార్తీక పౌర్ణమి రోజు తీసుకుంటున్నాను. అందుకోసం అనేసి మా ఇంటి దగ్గరలో ఉన్న ఈ నర్సరీకి అయితే వచ్చాను. నేను మా ఇంటి చుట్టుపక్కల చాలా ఉన్నాయండి నర్సరీలు, వాటన్నిటిలో అడిగాను. ఇక్కడ కొంచెం ప్రైజెస్ అనేది రీజనబుల్గా ఉన్నాయి, అండ్ డిజైన్స్ కూడా వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. అంటే సైజుల వైజ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి, అందుకే వీళ్ళ దగ్గరకు వచ్చాను. అయితే నేను రోజు చూస్తూ ఉంటాను అన్నమాట వీళ్ళ దగ్గర. అయితే నాకు ఇట్లా ఎల్లో పెయింట్ వేసి చూపిస్తున్నా కదా, నేను ఆ తులసి కోట తీసుకోవాలనేసి ఉన్నింది. ఎందుకంటే మనం ఏమైనా బొట్లు అట్లా పెట్టినప్పుడు కూడా కలర్ ఏం చేంజ్ అవ్వదు. ఇన్ కేస్ మనం ఎప్పుడైనా పెయింట్ వేసుకోవాలన్నా కూడా ఈజీగా మనం ఎల్లో పెయింట్ అయితే వేసుకోవచ్చు అనేసి అనుకున్నాను. ఇట్లా వైట్ ఇవన్నీ కూడా గ్రానైట్ వండి మనం ఏమన్నా బొట్లు ఇట్లా పసుపు అట్లా పూసినప్పుడు కొంచెం ఎల్లోయిష్గా అట్లా అవుతుందేమో అనేసి అట్లా అనుకున్నాను. మా వాడికి మొత్తం పైన అట్లా హ్యాంగ్ చేశారు కదా, అవి కావాలంట. నేనైతే లాస్ట్కి అయితే వైటే తీసుకున్నాను. సైజులు కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. సో మీరు గెస్ చేయండి నేను తీసుకున్న తులసి కోట ఎంత ప్రైస్లో ఉంటుంది అనేసి. అండ్ ఇక్కడ నేను లక్ష్మీ తులసి, కృష్ణ తులసి 2 తులసి చెట్లు తీసుకున్నాను. ఈ తులసి చెట్లు కూడా వీళ్ళ దగ్గర 3 సైజుల్లో ఉన్నాయన్నమాట. నేను తీసుకున్న సైజు కన్నా ఇంకా పెద్ద సైజులో ఉన్నాయి. ఈ వద్దులే అనేసి నేను ఈ మీడియం సైజులో ఉన్న ఈ తులసి చెట్లు తీసుకున్నాను. అయితే మేము తీసుకున్న తులసి కోట వచ్చేసి చాలా వెయిట్ ఉందండి అసలు. ఫస్ట్ మేము తీసుకున్న ఇప్పుడు అక్కడ లిఫ్ట్ చేస్తుంది కదా, ఆ తులసి కోట తీసుకున్న. ఫస్ట్ నేను వెయిట్ చూసి వద్దు అంత వెయిట్ ఉంది అనేసి నెక్స్ట్ చిన్న సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఆ చిన్నది చూసే లోపల ఎక్కువ మట్టి పట్టట్లేదు. మనం ముందే 2 తులసి చెట్లను పెడుతున్నాం కదా, మళ్ళీ మట్టి ఎందుకు సరిపోదా అనేసి మళ్ళీ ఈ తులసి కోటకే వచ్చేసాము. ఫైనల్గా ఈ తులసి కోట తీసుకున్నాము. ఫస్ట్ మేము ఈ తులసి కోట తీసుకురావడానికి నేను శశి కన్నయ్య ముగ్గురము స్కూటీలో వెళ్ళాము తీసుకొని వద్దాము అనేసి. కాకపోతే అసలు వెయిట్ ఒక్క మనిషి లిఫ్ట్ చేయలేకపోయారు, అంత వెయిట్ ఉంది తులసి కోట. చూడ్డానికి మీడియం సైజులో ఉన్నా కూడా వెయిట్ మాత్రం చాలా వెయిట్ ఉంది. ఇంకా వద్దు అనేసి ఇంకా మళ్ళీ ఆటో మాట్లాడుకొని వచ్చాము. ఆటోలో సీట్లో పెడితే సీట్ కూడా అణిగిపోయింది, అంత వెయిట్ ఉంది. నేను వెనకాల సైడ్ చూపిస్తున్నాను కదా, ఆ అరుగు మీద పెట్టాలనేసి తులసి కోట తెచ్చాము. అసలు లిఫ్ట్ చేయలేకపోయాను, అంత వెయిట్ ఉంది. ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే వాళ్ళ దగ్గర తులసి కోట తీసుకొని మట్టి ఇవన్నీ కూడా వాళ్ళతోనే వేపించేసి తులసి చెట్లు వాళ్ళ దగ్గర తీసుకొని నాటిపిద్దాము అనుకున్నాను. తర్వాత ఒక్కసారిగా తులసి కోటను లిఫ్ట్ చేసిన తర్వాత ఇది అవని పనులు అనేసి ఇంకా మట్టి ఇవన్నీ సపరేట్గా తెచ్చుకొని ఇంటి దగ్గర నాటిపించుకుందాము అనుకున్నాం. అయితే ఆమె అన్నది ఇంటికే తీసుకెళ్ళామా, మీ పాప ఉంది కదా, మీ పాపతో నాటించుకో ఈరోజు మంచిది అనేసి తను అన్నది. సో ఫస్ట్ నేను ఇవాళ వెళ్దామా వద్దా అనుకుంటా ఉన్నా, ఎందుకంటే ఫ్రైడే కదా, తెచ్చుకోకూడదా అనేసి అనుకుంటా ఉన్నా. ఇంకా మంచిది ఏం కాదు తెచ్చుకోవచ్చు అని చెప్తే ఇంకా ఈరోజు వెళ్ళాను. అయితే అక్కడ దీపం పెట్టుకునేదానికి మనకు ఇస్తాడు కదా, సో అందులో మా కుట్టి వినాయకుడిని తెచ్చి పెడతాననింది. అక్కడ దీపం పెట్టుకోవాలమ్మా అంటే మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లోనే పెట్టేసింది. ఫస్ట్ అయితే నేను కుట్టితో 3 టైమ్స్ అయితే మట్టి వేయించాను. తనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది, ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు తను ఇట్లా చెట్లు పెట్టడం అట్లా చేయలేదు కదా, సో ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది. మేము మట్టి వేపించడం అట్లా కుట్టితో ఏం చేస్తానంటే కింద మా కన్నయ్య చేసే పనులు మా కన్నయ్య చేస్తూ ఉన్నాడు. అంతా కింద ఇంకా వేరే కవర్లో కూడా మట్టి తీసుకొని వచ్చాను, అది చేస్తున్నాడు. తను చైర్ ఎక్కితే తను కూడా చైర్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. అసలు మామూలు హడావిడి కాదు వీళ్ళది. సో ఫస్ట్ అయితే నేను మట్టి వేపించేసి ఫస్ట్ కృష్ణ తులసిని పెట్టించాను, ఆ తర్వాత లక్ష్మీ తులసిని పెట్టించాను అనమాట. కన్నయ్య అయితే నేను కూడా పెడతా అని మామూలు హడావిడి లేదు వాళ్ళిద్దరిది. సో ఈ వీడియోలోని నేను మా ఫస్ట్ పూజ తులసి కోటకి ఎట్లా చేశాను అనేది కూడా నేను ఈ వీడియోలో పెట్టాను. అండ్ ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత మా తులసి కోట ఎలా ఉంది అనేసి మీరు చెప్పండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెము
అనిపించింది చాలా పెద్ద సైజులో ఉంది, కొంచెం కొంచెం చిన్నది తెచ్చుకుంటే బాగుండు అనేసి. అది కాకుండా మేము ఇక్కడ ఏదైతే అరుగు మీద పెట్టామో నాకు చాలా భయం వేస్తూ ఉండింది తులసి కోట పెడుతున్నప్పుడు కూడా. అసలు ఎంత వెయిట్ అరుగు మోస్తుందా లేదా, అది ఓన్లీ బండే అండి, కింద సపోర్ట్ లేదు. సో నాకైతే చాలా భయం వేసింది పెడుతున్నప్పుడు కూడా వెయిట్ మోస్తుందా లేదా అనేసి. మేము కాకపోతే తొందరలోనే ఆ బండకి సపోర్ట్గా ఏదన్నా మిడిల్లో పెట్టించాలి, ఎందుకంటే చాలా వెయిట్ ఉంది తులసి కోటలు. చాలామందికి తెలిసే ఉంటుంది, ఇట్లాంటి డిజైన్స్లో ఉన్న తులసి కోటలు చాలా వెయిట్ ఉంటాయి. సో మేము త్వరలోనే మా మిడిల్లో ఒక సపోర్ట్ అనేది పెట్టించాలి. అండ్ ఇంకా ఫైనల్గా కుట్టితో అయితే 2 తులసి చెట్లు పెట్టించేసి వాటర్ కూడా వేస్తున్నాను. ఇప్పటికే 5:30 అట్లా అయింది టైము. ఇంకా త్వరగా మొత్తం తులసి కోట అంతా క్లీన్ చేసేసి నీట్గా మేమైతే పూజ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను మొత్తము క్లీన్ చేసేసుకొని నేను అట్లా చేస్తున్నా కూడా నాకు ఇంకా బండ మీదే ఉందన్నమాట, వెయిట్ మోస్తుందా లేదా అనేసి. ఇంకా ఫైనల్గా మా పూజ అయితే చూసేయండి. అండ్ మా తులసి కోట ఎలా ఉంది అనేసి మీరు కమెంట్ చేయండి. అలాగే ప్రైస్ కూడా ఎంత పడ్డది అనేసి మీరు గెస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.